కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అదే మనిషైనా అసలు ఎమ్మెల్యేనా అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆమదాల వలస ఎమ్మెల్యే ఇంకోటి కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు. సతీవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేసి మంత్రి సంధ్యారాణి పిఏ. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ అశ్లీల వీడియోలు చూస్తున్నాడు. ఈ అశ్లీలంగా చేస్తాడు. అసలు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న ఇంకోటి మంత్రి సుభాష్. ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మహిళల విషయంలో ఏదో దేవతల యుగము స్వర్ణయుగము అని అనుకుంటే చాలా పొరపాటు. ఆ రకంగా మాట్లాడుతుందాం అనేటటువంటిది వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగినాయి చాలా సంఘటనలు జరిగినాయి, రోజుకొకటి జరిగినాయి, అనేక వికృతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే. కాబట్టి అవన్నీ ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ ఈ రోజు రాజకీయం చేయొచ్చు అంటే రాజకీయం చేయడానికి ఆడవాళ్ళ